ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ ఏవలంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష ద్వాదశి తదుపరి త్రయోదశి. ఈరోజు అశ్విని నక్షత్రము, మంగళవారం, అమృత సిద్ధి యోగము, మహాప్రదోషము. చాలా విశేషమైన రోజు ఈరోజు. మహాప్రదోషం అంటే ఇక దాని గురించి మనం ఎంత పొగిడినా సరిపోదు. ఈరోజు యోగక్షేమం మీరు ఏం చేస్తే ఏం జరిగితే అనే దాన్ని నేను తెలియచేస్తాను. అయితే నిన్నటి ఒక కార్యక్రమంలో విశేషంగా గజకేసరి యోగం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అంటే రోజు ఉదయాన్నే లేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో అతనికి అన్ని యోగాలు ప్రాప్తిస్తాయి. రోజు చెట్లకి మొక్కలకి బాగా నీళ్లు పోసే అలవాటు ఎవరికైతే ఉంటుందో నిజంగా వాళ్ళ మానసికంగా ప్రశాంతత లభించి అందరితో ప్రశాంతంగా ఉండగలరు. దీనివల్ల చంద్రుడి యోగము మరియు గురు యోగం ప్రాప్తించి అతనికి అంటే అబ్జర్వ్ చేయాల్సినది ఏంటంటే ఈ వరల్డ్లో ఉదయాన్నే లేసే అలవాటున్న మనిషికి, ఎవరైనా సరే త్వరగా లేసే అలవాటున్న మనిషికి ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను ఒక కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రోజుకి మొక్కలు చెట్లు నీళ్ళు పోస్తూ ఉంటారనుకోండి, వాళ్ళు ఒక ప్రేమ ఆప్యాయత ఉంటుంది వాళ్ళల్లో. ఎదుటి వ్యక్తిని గెలవడానికి వాళ్ళకు కావాల్సిన ఆ ఒక పేషెన్స్ అనేది ఉంటుంది అని అర్థం. ఆ పేషెన్స్గా మొక్కలకి నీళ్ళు పోయాలంటే ఎంత పేషెన్స్ ఉండాలి చెప్పండి. ఆ పేషెన్స్ అనేది ఉంది. ప్రపంచంలో ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో అతని జీవితంలో గెలుస్తారు. బుద్ధుడికి కూడా పేషెన్స్. బుద్ధుడు కూడా అంటే సాక్షాత్ ఆ మహావీర బుద్ధ. అతని మొదటి పేరు, మధ్యం పేరు, ఆఖరి పేరు మీకు అందరికీ తెలుసు. సిద్ధార్థ మొదటి పేరు, ఆఖరి పేరు బుద్ధ, గౌతమ బుద్ధ అయింది. ఆ గౌతమ బుద్ధుడు కూడా విశేషంగా ఆ పేషెన్స్తోనే తన జీవిత చరిత్ర తెలిసిపోయింది. ఎన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేశారు, ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది. అది అంటే ఏదైనా గెలవచ్చు, నిజం, సత్యం. అదే రకంగా ఇంట్లో మరికొన్ని దోషాలు అంటే శత్రువులు ఎందుకు ఎక్కువ అవుతారు మనిషికి. గురుగారు నాకు చాలా శత్రువులు అండి, ఎక్కడ వెళ్ళినా శత్రువులు అంటే నిజంగా శత్రువుల్లో తప్పు లేదు, నీలో తప్పు ఉంది. ఎక్కడ తెలుసా? మీ ఇళ్ళల్లో మీరేం చేస్తారండి అంటే షూస్ వేసుకుంటారు,